భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరదలు పోటెత్తాయి. వరద నీటితో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్దకు జనం భారీగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో అక్కడి సందడి వాతావరణం నెలకొంది. ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రధానంగా తుంగభద్ర జలాశయం, అదేవిధంగా సుంకేసుల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం, అదేవిధంగా సుంకేసుల ప్రాజెక్టులు ఇప్పటికే సగానికి పైగా నిండినటువంటి పరిస్థితి. మనం సుంకేసుల దగ్గర పరిస్థితులు చూస్తే సుంకేసుల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.25 టీఎంసీలు అయితే ప్రస్తుతం 1.20 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరదలు లేకపోయినప్పటికీ కేవలం ఈ నదీ పరిహారక ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకే ఈ ప్రాజెక్టుకు వరదలు వచ్చాయని కూడా ఏదైతే ఆ ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జూరుల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద వస్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 817.7 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే ప్రస్తుతం 39.14 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 97,208 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో నిల్వ ఉంది. అయితే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తిని కూడా అధికారులు నిలిపేయడం జరిగింది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి గరిష్ట నీటి మట్టం వచ్చేసి 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1624.3 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు అయితే ప్రస్తుతం 73.68 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1,27,729 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 2,727 క్యూసెక్లుగా ఉంది. తుంగభద్ర జలాశయం, సుంకేసుల ప్రాజెక్టులకు అయితే భారీగా వరద వస్తుండడంతో ఇక్కడ పర్యాటకులు కూడా ఈ యొక్క తుంగభద్ర పర్వాలను చూసేందుకు కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి. సుంకేసుల ప్రాజెక్టు దగ్గర కూడా ఏదైతే కర్నూలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఏదైతే ఈరోజు వీకెండ్ కావడంతో ఇక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, చాలామంది వచ్చి యువకులు కూడా ఏదైతే వచ్చి సెల్ఫీలు దిగుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి. చెప్పండి సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? మేము కర్నూలు నుంచి వచ్చామండి. కర్నూలు నుంచి వచ్చాము. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాదాపుగా 10-15 సార్లు వస్తూనే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరము విజిట్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీతో పాటు కూడా వచ్చి ఇక్కడ వనభోజనాలు అలాంటివి చేస్తూ ఉంటాము. ఈసారి ఏమైందంటే ఫుల్గా వర్షం, 2 ఏళ్ళ నుంచి వర్షాలు లేక కాస్త రైతులు పంటల్లో ఎండిపోవడం చూసి ఈసారి వర్షాలు పడడం వలన మొత్తం సుంకేశ్వర డ్యామ్ మొత్తం నిండిపోయిందని తెలుస్తుంది మాకు. ఒకసారి చూస్తామని వచ్చాము. సరదాగా వచ్చి ఆదివారం కావడంతో వచ్చి చూసాము. ఇక్కడ నుంచే కేసు కెనాల్ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ కేసు కెనాల్ పరిహార ప్రాంతం కూడా రైతులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇవి ఇంకొక వాన పడితే నిండిపోతుంది, గేట్లు ఇస్తామని ఇక్కడ ఉన్న అధికారులు బట్టి చెప్తున్నారు. ఇలా వస్తే రైతులకు ఆనందమే, ఈ పంటలు బాగుంటాయి. దాంతో ప్రజలు కొనుగోలు స్థితి దగ్గర కూడా ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని కూడా మేము కోరుతున్నాము. ఇది సార్ మేము రెగ్యులర్గా వచ్చేస్తుంటాము. ఫ్యామిలీతో వచ్చామండి. వాటర్ బాగా ఉంది, దీన్ని బట్టి చూస్తే పంటలు కూడా బాగా వస్తాయని అనుకుంటున్నాము. వాతావరణము చాలా చూడసకుంది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ భోజనం చేసుకొని ఉండి ఈ వాతావరణము బాగా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా గడిపి ఫ్యామిలీతో వచ్చాము. సో మొత్తం మీద ఇదైతే ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఏదైతే వచ్చినటువంటి పర్యాటకులు కూడా చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఇలాగే వరద కొనసాగితే తుంగభద్ర ప్రాజెక్టు 2-3 రోజుల్లో నిండే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదను దృష్టిలో వేసుకొని ఈ వారంలోనే తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేందుకు కూడా టీబీ బోర్డు అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తుంగభద్ర జలాశయం గేట్లు కింద ఎత్తితే వచ్చేటువంటి నీళ్లు కూడా సుంకేసుల ప్రాజెక్టుకు వస్తుంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి కూడా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ సుంకేసుల ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఏడాది భారీ వర్షాలు కురవడంతో జలాశయాలన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సుంకేసుల ప్రాజెక్టు.